3 వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ రఫ్పాడించారు. దాంతో శ్రీలంక సాధారణ లక్ష్యానికే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కి ఓపెనర్ పాతుమ్ నిస్సంక కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండే, కుశాల్ మెండిస్తో కలిసి ఆచితూచి ఆడాడు. డిఫెన్స్ ఆడిన ఈ ఇద్దరూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. దాంతో తొలి పవర్ ప్లేలో శ్రీలంక వికెట్ నష్టానికి 42 పరుగులే చేసింది. 74 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని వాషింగ్టన్ సుందర్ విడదీశాడు. వరుస ఓవర్లో ఇద్దరినీ అవుట్ చేశాడు. ముందుగా హాఫ్ సెంచరీకి చేరువైన అవిష్కా ఫెర్నాండోను రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చిన సుందర్, మరుసటి ఓవర్లో కుశాల్ మెండీస్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. సదీర విక్రమ ను అక్షర్ పటేల్ అవుట్ చేయగా, జనిత్ లియాంగేను కుల్దీప్ యాదవ్ రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే నిలకడగా ఆడుతున్న చరిత సలంకను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేయడంతో శ్రీలంక 136 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. అవిష్కా ఫెర్నాండో 62 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు, కామిందు మెండీస్ 44 బంతుల్లో 4 ఫోర్లతో 40 పరుగులు టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.